నెల్లూరు చేపల పులుసు తినాలంటే నెల్లూరే వెళ్ళక్కర్లేదండి. నెల్లూరు స్టైల్లో చేపల పులుసు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అల్లం, జీలకర్ర, ధనియాలు, 2 యాలక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లిపాయ 1. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వెజిటేబుల్స్ కాడికి వచ్చేసరికి బెండకాయలు, ఆనియన్స్, కొత్తిమీర, మిర్చి, అలాగే టమాటాలు. ఆనియన్ టమాటాలు పేస్ట్ చేసుకోవాలండి. నేను అన్ని పేస్ట్లు రెడీ చేసేసుకున్నాను. ముందుగా మీకు చూపించిన గరం మసాలా, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ అన్నీ నేను రెడీ చేసేసుకున్నాను. గరం మసాలా, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చూసారు కదా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు అండి. సో చింతపండు అనేది మనం పులుసు పెట్టుకుని ముందే ఒక అరగంట ముందే నీళ్ళు వేసుకుని నానవేసుకుందాం. ఇలా నానబెట్టుకుంటేనే మనకి జ్యూస్ అనేది బాగా వస్తుంది. మొత్తం చింతపండు వేసుకునే వాళ్ళు మొత్తం చింతపండు వేసుకుంటారు, లేకపోతే సగం మామిడికాయ కూడా వేసుకోవచ్చు, పచ్చి మామిడికాయ. సో నెక్స్ట్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న చేప ముక్కలండి శుభ్రంగా క్లీన్ చేసుకుని చెట్టుకోవాలి. ఉప్పు వేసుకుని 1-2 సార్లు కడుక్కుంటే ఇలా నీట్గా వస్తాయండి. నీచు స్మెల్ కూడా ఉండదు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. మనం పెట్టుకుని బాండీ ఎలా ఉండాలంటే వెడల్పుగా ఉండాలండి, లోతుగాను. నెక్స్ట్ టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇవి 2 కూడా బాగా ఫ్రై అవనిద్దాం. ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి. మీకు నెల్లూరు చేపల పులుసుకి మామూలు ఆంధ్ర చేపల పులుసుకి తేడా కూడా చెప్తాను. ఆంధ్ర స్టైల్ చేపల పులుసుకి నెల్లూరు స్టైల్ చేపల పులుసుకి మీకు డిఫరెన్స్ అనేది నేను చెప్తానండి. నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఏంటంటే ఇలా ఫ్రై చేసుకుంటారు పచ్చివాసన పోయేంత వరకు అన్నీని. మామూలుగా ఆంధ్ర స్టైల్ చేపల పులుసుకి ఏంటంటే అన్నీ కలిపేసుకుని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకుంటారు. ఇదే తేడా. చూసారు కదా. నాకైతే ఈ స్టైల్ చేపల పులుసు ఇష్టమండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముందుగా నేను పేస్ట్ చేసుకున్న మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇది కూడా శుభ్రంగా బాగా మనకి ఫ్రై అవ్వాలండి. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలి. మనం ఎలాగ నాన్ వెజ్ అనేసరికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే కదా వేసుకుంటాం. సో మనకి ఈజీగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను నేను. సో పసుపు కూడా వేసుకుని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా, మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఆయిల్ అనేది భలే సెపరేట్ అయిపోయింది కదా. మీకు కనిపిస్తుంది కదా. చూసారు కదా ఎంత ఆయిల్ సెపరేట్గా అయ్యిందో. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కూడా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై అనేద్దాం. ఇలాగ మొత్తం అంతా కూడా వేపేసుకోవాలి మనం. ఆయిల్ సెపరేట్ అయ్యాక కూడా ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి మసాలా అంతా కూడా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. కారం అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా. ఎవరు టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకున్నాను. మనకుండి చేపల క్వాంటిటీని బట్టి కూడా కారం, ఉప్పు ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పు అండి. నేనైతే కల్లుప్పు వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే సాల్ట్ కూడా వాడుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మళ్ళీ చేపల పులుసు అనేది మనకు మరిగేటప్పుడు సాల్ట్ ఒకసారి చూసుకుని ఎక్కువ తక్కువలు చూసుకోవచ్చండి. ముందే ఎక్కువ వేసుకోవద్దు అసలను. సో బాగా ఫ్రై అయిపోనిద్దాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇది, బెండకాయలు అలాగే కొత్తిమీర. ఈ 2 లేకపోతే అసలు చేపల పులుసుకి టేస్టే లేదండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనే చెప్పాలి ఇవి కూడాను. ఇవి కూడా వేసేసి బాగా ఫ్రై అవనిద్దాం. చేపల పులుసులో బెండకాయ టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చాలామంది నెల్లూరు చేపల పులుసు స్టైల్లో మామిడికాయ కూడా వేసుకుంటారండి. అలా మామిడికాయ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నప్పుడు చింతపండు పులుసు క్వాంటిటీ అన్నది తగ్గించుకుని మామిడికాయ ముక్కలు అలాగా పులుపు ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను చింతపండు వేసేసుకుంటున్నాను.
నాకైతే 2 కప్స్ చింతపండు రసం అయితే పడింది జ్యూసు. ఎవరి చేపల క్వాంటిటీకి తగ్గట్టు పులుపు అనేది వాళ్ళు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను నెక్స్ట్ కప్ కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కప్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా మనకి చేప ముక్కలు అనేది ములగాలి కదా, ఇక్కడ పులుసు క్వాంటిటీ అనేది పెద్ద ఎక్కువ లేదు. సో అందుకని ఇక్కడ వాటర్ నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపోయింది అనుకుంటే సరిపెట్టేయచ్చు, కానీ నాకు ఇక్కడైతే సరిపోలేదు కదా, అందుకని నేను ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు నేను ఎలా అయితే సర్దుతున్నానో ఒకదాని పక్కన ఒకటి ఎలా అయితే పెడుతున్నానో మీరు కూడా అలాగే పెట్టుకోండి. ఎందుకంటే చేపల పులుసులోకి చేపలు నేను ఇందాక చెప్పాను కదా మీకు, వెడల్పంటి పాత్రలో పెట్టుకోండి అనేసి. ఎందుకంటే మనకి చేప ముక్కలు అనేది లోతైన దాంట్లో పెట్టుకుంటే ఒకదానిపైకి ఒకటి వెళ్ళిపోయి చేప ముక్క మనం తీసుకుంటుంటే విడిపోతుంది కదా. సో అందుకని ఇలా వెడల్పంటి దాంట్లో పెట్టుకుంటే విడిపోయే ఛాన్సే ఉండదండి. తర్వాత చేపల పులుసు అంతా కూడా మనకి రెడీ అయిపోయిన తర్వాత సెపరేట్గా ఏ ముక్కకు ఆ ముక్క తీసుకోవచ్చు. సో మూత పెట్టేసుకుని బాగా ఉడకనిద్దాం. మనకి చేపల పులుసు ఉడకడానికండి ఖచ్చితంగా ఒక అరగంట టైం పడుతుంది. సో కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందాం. నేనేంటంటే మీకు అరగంట చూపిస్తే ఇక్కడ నాకు వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది కనుక నేను స్కిప్ చేసేసానండి చాలా వరకు. చూసారు కదా, వేడివేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ స్మెల్లే చాలా బాగుందండి, నాకైతే చాలా నోరు ఊరిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఆ పులుసు అలా గుడుగులాడుతూ ఉడుకుతూ ఉంటుంటే వస్తుందండి 2 వీధులకి ఖచ్చితంగా మన చేపల పులుసు స్మెల్ అయితే వెళ్తుంది. అబ్బా చాలా బాగుందండి పులుసు అయితే మాత్రం. నాకైతే ఇంకా ఆకలి ఆగలేక వేడివేడి రైస్తో సర్వ్ చేసుకున్నాను నేను. చెయ్యి అయితే కాలిపోతుంది, కానీ తినాలన్న ఆతృత ఇంకా పెరిగిపోతుంది. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపల నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా అన్నం అలా రైస్ ముద్దతో కలిపి చేప ముక్కతో కలిపి 2 కలిపి కొడితే ఉంది. అబ్బబ్బబ్బబ్బా చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్, మామూలుగా లేదండి. నెల్లూరు చేపల పులుసు స్టైల్ ఇదేనండి.